సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గురు ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏంటి ఏం డిసైడ్ చేశారని. నేను మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్. ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కట్. ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్నే పెట్టుకుందాం అని ఎల్బికి బాలుకి ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు మరి నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారి చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా. అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం. ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు. సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమొద్దు. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్వి గారు ఇప్పటికీ సినిమా చూసారా? మిథునం నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు. ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు వాడు, లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా. చూసినా రహస్యంగా అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు. నేను అసలు అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా. మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్. ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా. సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు. అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారికి. మణిరత్నం గారు నాకు బాగా, అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో 7th మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు. అప్పటికే పైగా నాయకుడు 7th మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీస్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పిండు నన్ను. కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో 4 స్లాబ్స్ వేయడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ అని చెప్పేసాడు మొహం మీద. చాలా రైట్ సార్, నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం. అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఎల్బి కూడా ఫీల్ అయి ఉండొచ్చు. పైగా నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేసి. ఓకే. అండ్ మీ పుస్తకం చదివాను కదా, అందరూ మీ గురించి రాసిన పాయింట్స్, దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎల్వి శ్రీరామ్. అదే నిజానికి తర్వాత రిలీజ్ అయిన విషయం ఏంటంటే, రిలీజ్ ఎప్పుడైనా ఒకతను నాకు అంటే ఒకతను అన్న మాట నాకు బాగా నచ్చింది. అప్పుడు హర్ట్ అయినా కూడా, దాని పేరు ఏంటి, సావనీరు వేసాం 25 ఏళ్ల జర్నీలో. నా గురించి మీ అభిప్రాయం నన్ను పొగడమని అడగడమే కదండి సావనీరు అంటే. ప్రింట్ అయిపోయింది అప్పటికి. అమ్మ కరెక్టే కదా, ఎవడు అందులో వీడు ఎదవే కానీ అని అండు కదా అందరూ. అబ్బా నిజంగా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఈ అన్నీ ఎక్కువ శాతం మనసు చంపుకు రాసినవి, ఏడుతడని రాసినవే ఉంటాయి కదా. ఎందుకు చేశాను ఆ పిచ్చి పని, తప్పు కదా. అట్లా మంచి అది ఫస్ట్ చూక్కుమన్నా కూడా ఎంత మంచి మాట్లాడినాడు అతను. సావనీరు రాయండి అంటే నా గురించి అభినందన రాయండి అంటే పొగడమనే కదా. అలా 250 పొగడతారు, అందులో ఇడిదోటి. ఓకే. యాంగ్ అయితే ఇప్పుడు ఆడు తిట్టాలి, కొడుకు నాకు ఇస్తానని ఇవ్వలేదు అని తిట్టాలి కదా. ఆడేం రాసి ఉంటాడు, ఆడు నాటకాల్లో పోటీ అయినా మంచి బాగా మంచి ఏదో రాసి ఉంటాడు, అంతే పాజిటివ్గానే రాస్తాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వే. రజనీకాంత్ లాంటి ఎప్పుడు చూడని వాళ్ళు ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, ఫంటాస్టిక్ అని పంపాడు. అంటే ఏంటి, అబద్ధాలు. ఒక సావనీరు ఈజ్ అబద్ధాల సంకలనం అని ఫైనల్గా తెలిసింది నాకు. సరే, ఆయన మాట్లాడిన, ఎల్బి గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతుతో మనం ఇప్పుడు ఇందాం. చెప్పాడా పాపం ఎవరెస్ట్ అన్నయ్య, నువ్వు నాటకాలు రాసావు, నేను రాశాను. నువ్వు బోల్డ్ ప్రైజులు కొట్టావు, నేను కొట్టాను. నువ్వు సినిమా రైటర్ అయ్యావు,
నేను అయ్యాను. ధర్మిల యాక్టర్గా మారావు, నేను మారాను. నువ్వు ఇంకా చాలా చేసావు, నేను చేయలేదు. జ్ఞానంలో నువ్వెంతో పెద్ద, నేను కావిడి బద్ద. నీ అడుగులో నేను అడుగులేసుకుంటూ వస్తుంటే నువ్వు గజాలు, ఫర్లాంగులు, మైలురాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే ఎప్పటికీ నువ్వు నాకు పెద్ద గీత. భగవద్గీత కాదు, నా గీత పక్కన చాలా పెద్ద గీత. ఆ పెద్ద గీత ఇంకా ఇంకా పెద్దదవుతూ ఉంటేనే ఈ చిన్న గీత కొంచెం కొంచెమైనా పెద్దదవుతూ ఉంటుంది. నీకు తెలుసు, నీలోన శివుడు కలడు, నాలోన భరణి కలడు. నాకొక్కటే జాలి, ఇంకెదగలేదు పాపం. ఎవరెస్ట్. నీ ఎదుగుదలకి పాపం నో రెస్ట్. అయినా సరే ఇంకా ఇంకా పెంచే నీ విశ్వరూపాన్ని. నన్నయ్య మావాడు, అన్నయ్య నావాడు అని మురిసిపోతా. ఉత్సవం నీది, ఉత్సాహం నాది. నీ తమ్ముడు ఎల్బి, లంక, భరణి. ఎల్బి అసలు ఎల్బి లాంటి వాడు ఇండస్ట్రీలో ఉండదగ్గవాడు కాదు యాక్చువల్గా. బట్ అతను ఇండస్ట్రీ అంత అవగాహన చేసుకుని నిజంగా పెద్ద పెద్ద సినిమాలు, చిరంజీవి, నేను కూడా ఇలా అంత పెద్ద హీరోలకి అంత రాసి, అంటే ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాడు. చాలా వాడి లౌక్యం లేదు పాపం వాడికి. అంటే నాకేదో పెద్ద పుడింగి ఉందని కాదు, నాకు లేదని వాడికి లేదని నేను అనుకున్నా, నాకు లేదని వాడు అనుకుంటాడు. ఇద్దరికి లేదని జనం అనుకుంటారు, ఇద్దరు దొంగన కొడుకులు అనుకుంటారు అనుకునేవాడిని. నమస్కారం. ఓకే, రైట్, గుడ్. మీకు మిథునం కంటే ముందు తీసిన సిరా సినిమా గురించి మాట్లాడితే, ఓకే, మీ పరంగా మంచి పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా మాకు అసలు ఏమాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న వాళ్ళు కూడా అంతే శాతం ఉన్నారు. దాని మీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అక్కడ మేఘం ఉంది చూసారా, మేఘం మనకేమైనా అర్థమవుతుందా? ఒక ఫార్మేషన్ ఉంటుంది, కానీ 10 మంది దానికి 10 మంది ఇప్పుడు నేను ఏదైనా ఊహించుకున్నాను అనుకోండి, ఒక కప్ అనగానే కాసేపటికి అది కప్ ఫార్మ్ అయ్యింది, కప్లా అనిపిస్తుంది. యద్భవం తద్భవతి. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. ఇది మన కాన్సెప్ట్ కాదు. మనకన్నీ ఇప్పుడు ఫిలాసఫీలో మన భగవద్గీత ఏమైనా సరే కొన్ని అర్థం కావు, విడమర్చి చెప్పి బయటికి లాగా అనిపిస్తే లోపల ఇంకో అంతరార్థం వేరే ఉంటుంది, జనరల్ అర్థం కాదు. అలాంటి కాన్సెప్టు యూరోపియన్స్కి ఉన్నది. నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ థియేటర్ చదివా, వెస్టర్న్ నాటకం చదివా. వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఊహించాలి. టక్మనే ఇల్లు లేదు, టక్మని ఎదురుగుండా ఉన్నవాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఒక విధమైన నిర్వేదానికి లోనైపోయింది మొత్తం ప్రపంచం. వాళ్ళు ఏంటిరా ఏ పుట్టుగా అబద్ధం పెట్టారు. ఇప్పుడు జీవితంలో సడన్గా మల్టీ మిలియనర్ రోడ్ మీకు వచ్చేస్తే వాడు ఏం ఫీల్ అవుతారు? అట్లాగా అంత అబద్ధం రా, మిత్తు అన్నీ ఒక్క నా కొడుకు పలకరించట్లు అన్నీ అబద్ధాలు, దొంగ నా కొడుకు, చీటర్స్, ఇట్లాగే ప్రపంచం మిత్తునా అని ఒక ఇజం పుట్టింది, సర్రియలిజం. హిపోక్రసీ లేదు, డైరెక్ట్గా చెప్దాం. ఇది ఫస్ట్ పోయిటరీలో వచ్చింది, తర్వాత పెయింటింగ్లో వచ్చింది, తర్వాత డ్రామాస్లో వచ్చింది. సర్రియలిస్టిక్ దానికి మంచి చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవాళ మనం ఎలా బతుకుతున్నామో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థం. అసలు ఏముండాలి, ఇప్పుడు ఏముంది. ఉదాహరణకి ఒక అత్త కోడలు ఉన్నారు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి రాస్తోంది, నరకం పెడుతోంది, ఏడ్చేస్తోంది రాత్రి కోడలు. ఎప్పుడు పోతే బాగుండనే స్థితికి తీసుకొచ్చింది. రోజు నరకమే, కంప్లైంట్లు, అది లేదా ఆత్మహత్య చేసుకోవాలి, అది చచ్చిపోవాలనుకున్నది. సరిగ్గానే చక్కన అత్తగారు చచ్చిపోయింది. అత్తగారు చచ్చిపోయిందని తెలియగానే కోడలు ఏం చేయాలి? న్యాయం అయితే చిన్న భరతనాట్యం చేయాలిగా. ఇక ఏం చేస్తుంది? ఒకప్పుడు ఏదన్నా మాట అన్నా కూడా అత్తగారు నిజంగా కడుపులో పెట్టి హంగులో పెట్టి చూసుకుంది. అంత అదనమాట. ఆ నిజాన్ని నేను సినిమా తీశా. ఓకే, అంతర్గతంగా మనిషిలో ఉండే వేదన, ఈ టెర్రరిజం మీద ఉండే వేదనని
సింబలిక్ ఒక్కొక్కడికి ఒక సూర్యుడు సమస్త జీవులకుతా ఒక్కొక్కడై తోచు భంగిన్న అన్నాడు పోతల. సూర్యుడు ఒకడే, కానీ నీకో సూర్యుడు నాకో సూర్యుడు కంటే అట్లాగే దానిలో నానార్థ అర్థం లేక కాదు, అర్థం ఉన్నది, అర్థం కాక ఆ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. అందుకనే నాకు దాన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2008లో నాకు ఆవిడ ఎవరు అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు ఇచ్చిన జర్మన్ డైరెక్టర్ నాతో పర్సనల్గా ఇట్స్ ఫ్యాంటాస్టిక్, వాట్ విజువల్ అన్నాడు. వాడికి అర్థమైంది. అట్లా ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు కాబట్టి సర్రియలిజము, డాడాయిజము, ఇమేజిజము, ఈ అబ్సర్డిటీ అని ఇంకోటి ఉంది, అబ్సర్డ్ థియేటర్, అసంబద్ధత జీవితం. నిన్నటిదాకా నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి రేపు ఇంకోటితో కారులో వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? అసంబద్ధత. అరే ఎందుకు మానే తెలియదు, ఎందుకు ఎట్లా అవుతాయి తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి మామ కారులో పెడుతున్నారు, థర్డ్ మన ఎవడో గుద్దాడు, పిల్ల చచ్చిపోయింది. అసలు దీనికి అర్థం ఉంది ఏమన్నా? వై టేస్క్. అలాంటి అసంబద్ధతలో ఒక వేదన ఉంది, ఒక విషాదం ఉంది, అది ప్రపంచాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. దాని పట్ల ఒక కవి వేదనని అంత అసంబద్ధంగానే చూపించా. ప్రతి వాళ్ళకి ఇంకోలా తోస్తుంది అది అది ఇట్ షుడ్ బి ఫెల్ట్. దాన్ని ఫీల్ అవ్వాలి తప్ప అది అర్థం చేసుకోలేదు. అంచేత ఈ అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని అది నేనేమిటంటే ఐ మేడ్ ఇట్ ఫర్ ఓన్లీ ఇంటలెక్చువల్స్. నేను అది మామూలు వాళ్ళ కోసం తీయలేదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకే వేసా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో వేసా. ఇలాంటి సినిమాలు ఇది కొత్త ఏం కాదు, వేరే వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. మన దేశానికి సంబంధించినప్పుడు నాకు తెలిసి ఒక్కటే ఉంది ఇంతవరకు, నో స్మోకింగ్ అనే సినిమా ఉంది. అది కొంచెం ఇలా తీశాడు. లాస్ట్ నో స్మోకింగ్ ఆడేం చెప్తాడంటే లాస్ట్కి స్మోక్ చైర్ ఇలా సిగరెట్ ప్యాకెట్ ఇలా తీస్తాడు, వీడికి ఈ వేళ్ళు ఉండవు. అమ్మని ఇదేంటిది ఈజీ అట్లాగా ఒక స్ట్రాంగ్ విజువల్స్తో చెప్పిన నాకు చాలా అంటే నా జీవితంలో ది బెస్ట్ వర్క్ ఐ డిడ్ సో ఫార్. అంటే ఒక సినిమాని మామూలు వ్యక్తి ఒక రిక్షావాడికి కూడా రీచ్ అయ్యే విధంగా తీయడం గొప్ప, లేకపోతే అతను ఎంత వీలైనంత అర్థం కాకుండా తీయడం గొప్ప? అసలు నేను రిక్షావాడి కోసం వంటవాడి కోసం మిథునం తీశాక ఓకే, అది కూడా అరే కొన్ని ఆర్ట్ పెయింటింగ్లు పెట్టుకుంటాం, అన్నీ అర్థమయ్యే పెట్టుకుంటున్నాం. అసలు అర్థం ఏమిటంటే పెళ్ళం అర్థమైందా మనకి? మూడు అర్థమయ్యాడా భార్యకి? మన పిల్లలు మనకు అర్థమయ్యారా? జీవితంలో అర్థం కాని ఎక్కువ అర్థమైనట్టు నటిస్తాం మనం. పసిపిల్లడు ఏడుస్తుంటాడు, అర్థమయ్యేనా? పిన్ను గుచ్చేసింది ఒక ఆవిడ, అది ఏడుస్తున్నాడు, పాలు పడుతుంది చూస్తే బ్లడ్. వాడికి ఈ మొలగొడ్డ కట్టి పిన్ను గుచ్చేసింది శరీరంలో, అందుకే ఏడుస్తున్నాడు. ఎవడికి అర్థమయ్యాడు? ఉత్తిది అబద్ధం. అర్థమైనట్టే ఐ నో యూ వాట్ యు నో, యూ డోంట్ నో ఎనీథింగ్. నీ గురించే నీకు తెలియదు. మీ రెండో అన్నయ్య పేరెంట్ సార్? మీ రెండో అన్నయ్య తనకి మూడు అన్నయ్య ఈ మధ్య కాదు, దేవుడి మీద ఇష్టం లేని కమ్యూనిస్ట్గా మారిపోయిన అన్నయ్య దీక్ష. తను అంటే మీరేమో అంటే 7 క్వాలిటీస్ ఉన్నాయండి, అది ఆశ్చర్యం. మా పెద్దన్నయ్య టీసీగా మొదలెట్టి టికెట్ కలెక్టర్ కర్నూలుగా, టీటీఐ స్క్వాడ్లో రిటైర్ అయ్యాడు. జీవితంలో ఒక్కసారి కూడా రూపాయి తీసుకోకుండా చాలా పరమ స్ట్రిక్ట్. టికెట్ అంటే బావమరిది ఎప్పుడో నాకు టికెట్ కావాలంటే టికెట్ కష్టం కానీ ఇంజన్ లేకమన్నాడు. అది బొగ్గు ఇంజన్ రోజులు అవి. ఆ కళ్ళల్లో పోయి వాడికి జ్వరం వచ్చింది. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇవాళ ఎప్పుడైనా ట్రైన్లో పెడుతుంటే మీ అన్నగారు శిష్యుని సార్ నేను అని చెప్తుంటే నాకు గర్వం. అంటే ఆయన డబ్బులు బాగా సంపాదించలేకపోవచ్చు కానీ ఇవాళ ఆయన పోయి దాదాపు 5 ఏళ్ళు అయింది, ఉద్యోగం అనేసి 20 ఏళ్ళు అయింది. ఇవాళ నేను పెడుతుంటే నేను మీ అన్నగారి శిష్యులు అని గర్వంగా చెప్పుకుంటుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంది. అంత స్ట్రిక్ట్గా బతికాడు. రెండో ఆయన పరమ భక్తుడు, వెంకటేశ్వర స్వామి ఇరగ్గొట్టేసాడు పొద్దున్నే. వాడికి ఏదో యూనియన్లో ఉన్నాడని ట్రాన్స్ఫర్ ఆచారం చేస్తే వెంకటేశ్వర స్వామి ఇష్ట చెప్పినట్టు అయిపోయి అమ్మ దేవుళ్ళే ఎర్ర జెండా అటు వెళ్ళిపోయాడు. అది చివరి వరకు అలాగే ఉన్నాడు. సో వాట్ అదే బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమిటంటే ఎవరి పద్ధతిలో వాడు ఉండొచ్చు. సరే 3 మా అన్న ఈ రీసెంట్లీ పోయాడు.
వాడు హొరేషియస్ రీడర్, వాడు తెలుగు పుస్తకం ఇలా చదువుతూ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాడు. వాడి వల్ల నాకు వచ్చింది ఎలా చనిపోయారండి? క్యాన్సర్. ఓకే ఈ మధ్య నాట్ ఈవెన్ 2 months. ఓకే. హొరేషియస్ రీడర్. అంటే నేను లాస్ వేగాస్ నేను వెళ్తే, నేను బ్రహ్మానందం రూమ్లో ఉంటే వాడికి ఫోన్ చేశాను, అరే వచ్చారు లాస్ వేగాస్కి వచ్చామా? లాస్ వేగాస్ ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఇప్పుడు నువ్వు రైట్ సైడ్ లెఫ్ట్ దూరం వెళ్తే గోల్డెన్ నగెట్స్ అనే ఒక క్యాసినో ఉంటుంది, అందులో తప్పకుండా ఆడంటే వీడు ఇదేంట్రా బాబు అని నేను జ్ఞానం వాడికి ఇచ్చాడు, యోగం నాకు ఇచ్చాడు అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.